నడిపించు. ఇక వల్ల అవతలేదు. ఐ కెనాట్ మేనేజ్ ఆన్ మై ఓన్. లార్డ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి చేయి ప్రభు, నా వల్ల కాదు, ఇక నేను లాగలేను బండి. ఎప్పుడో 96లో రాసిన కవిత మీకు పదే చెప్తుంటాను. బ్రతుకు బండిని సరిగా ఏడవలేక నవ్వుతున్నాను, మరి ఏడవలేక అని రాశాను ఇప్పుడు 96లో. జీవిత నామ ముందు కదలట్లా, ఎదరికెళ్ళట్లా బండి. హలో హవర్ యు? ఫైన్ నన్ను ఉట్టిదే. మర్యాద, సంస్కారం, సభ్యత కోసం మాట్లాడటమే. లోపల ఎంతో శూన్యం ఉంది, వెలితి ఉంది. నువ్వు తీర్మానం నుంచి వెళ్ళిపోయావు, సమర్పణ నుంచి వెనకెళ్ళి, మొక్కుబడి నుంచి వెనకెళ్ళిపోయావు, అసలు ప్రభువుకే దూరం అయిపోయావు. అయినా స్టిల్ దర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. నువ్వు దూరం అయ్యావు కానీ ఆయన వదిలేదు. ఇంకా ఉన్నాడు, ఒడ్డు మీదే ఉన్నాడు, ఒడ్డు మీదే ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? నష్టపరిహారం ఏం అక్కర్లా, వచ్చేసాన్ని గట్టిగా పట్టేసుకో సరిపోతే. లార్డ్ ఐఎమ్ సారీ, చాలు చాలు. హీ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ బిగ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ యూ. ఆయన తెలియదే ఉంది నువ్వు కొత్తగా చెప్పాలి సంజయ్సి. అసలు యాక్చువల్గా ఏమైందంటే వద్దక్కర్లా. సరైన పశ్చాత్తాపంలోంచి ఓపిక వచ్చి ఒక్క కన్నీటి చుక్క నువ్వు ఇచ్చే 1000 ఎక్స్ప్లెనేషన్లకు మించి ఉంటుంది. ఏమక్కర్లా. ఆ మాట కొన్ని రాశాను. సకల భాషలు విఫలమైన చోట నిలిచేది కన్నీటి భాష ఒక్కటే. ఏ భాష కూడా భావం చెప్పలేని పరిస్థితిలో పెదవులు మాట్లాడలేకపోతే కళ్ళే మాట్లాడతాయి, మాటలు వర్ణించలేకపోతే కన్నీరే వర్ణిస్తుంది. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఏదో ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం కొరకు నేనేం కూర్చొని నా మనస్సులో ప్రభు పెట్టిన మాట ఒకటే నిన్నటి నుంచి. నీవే అవసరమని కాదు,